అమ్మా, ఇక నుంచి మీరే ఇంట్లోనే ఉండాలి. సంజయ్ జోలికి ఇంకోసారి వచ్చావో నరకం చూపిస్తాను. రఘుమాయ ఆఫీస్కి వచ్చి నన్ను పట్టుకుని కొట్టాడు డాడీ. చూడండి, ఇంకా మీరు వాళ్ళని గౌరవిస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను. నా కొడుకు మంచివాడు కాబట్టి ఆయన పెద్దరికానికి గౌరవం ఇచ్చాడు. కానీ మీ ఫ్రెండ్ ఏం చేశాడు? నువ్వేమైనా అన్నావా? నేనేం అనలేదు డాడీ. కావాలంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయిందిగా, మీరే చూడండి. అనాల్సినవన్నీ లోపలే అన్నాను. ఇక్కడైతే కెమెరా లేవుగా. వాడనేదేంటండి? వాడు అన్న అనకపోయినా ఆయన చేయి చేసుకుని తప్పు. తను చేయి చేసుకుంది నా కొడుకు మీద కాదు, ఈ కంపెనీ ఎండీ మీద, జీకే గారి వారసుడి మీద, వినయ్ గారి మనవడి మీద. అలాంటి మనిషి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా, నన్ను తీసుకోమంటారా? అక్కర్లేదు, నేనే అడుగుతాను. ఇంకా అడగటం ఏంటండి? తాడొప్పాడో తేల్చుకోక. స్నేహ, ముందు అడిగి ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తాను. అది కాదండి, ఇంత తొందరపడితే నాకు అతనికి తేడా ఏంటి? ఇప్పుడే తెలుసుకుంటాను. రఘు, 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 ఏంటన్నయ్యా? రఘు ఎక్కడా? తన ఇంట్లో లేడు, బయటికెళ్ళాడు. ఏమైంది? తనకి పిచ్చిగానే ఎక్కిందా లేక నీలాగే బుద్ధి మందగించిందా? ఏమైంది? ఏమైందన్నయ్యా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుక? రఘు ఆఫీస్కి వచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు. అసలు వాడెవడో తెలిసే మీ ఆయన్ని పనిచేశాడా? వాడు ఈ ఇంటి అల్లుడు, జీకే గారికి వారసుడు, నీకు మేనల్లుడు, అన్నిటికీ మించి ఆ ఆఫీస్ ఎండి. వాడి కింద 200 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళందరి ముందు వీడి పరువు ఏం కావాలి? అసలు ఆయన ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టాడో అతనికి తెలియాలి. కారణం ఏదైనా చేయి చేసుకోవడం ఏంటి? అది ఆఫీస్ స్టాఫ్ అందరూ చూస్తుండగా కొట్టాడు. ఎందుకో? ఏం తప్పు చేశాడో నా కొడుకుని కొట్టాడు? చెప్పు. ఏ కారణం లేకుండా ఆయన ఎవరి మీద చేయి చేసుకోరు. నాకంటే నీకే రఘు గురించి బాగా తెలుసు. బుద్ధుడి లాంటి వ్యక్తికి అంత కోపం వచ్చిందంటే దానికి కారణం ఏమై ఉంటుంది? ఏమైనా అవ్వచ్చు. 1,00,000 కారణాలు ఉండుండొచ్చు. నేనున్నాను కదా, నాతో ఒక మాటనే చెప్పాలి కదా. చెప్తే ఏం చేస్తావన్నయ్యా? నువ్వు మందలిస్తావా? నువ్వు నోరెత్తుగానే గయ్యమంటూ వదినొచ్చేస్తుంది. మీ ఇద్దరికి తగ్గు పెట్టి వాడు తప్పించుకుంటాడు. అందుకే రఘు సరాసరి వెళ్లి కొట్టుంటాడు. అంటే అంటే అతను చేసిందని నువ్వు సమర్థిస్తున్నావా? కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుని అల్లుడి కాళ్ళను పట్టుకుని కొడితే దాన్ని నువ్వు సమర్థిస్తున్నావా?
ఇదే చిన్న విషయం కాదు రేఖ. నా కొడుకుని ఎందుకు కొట్టారు అని అడగడానికి రాలేదు. స్నేహ ఏజెన్సీస్ ఎండీని కొట్టడం ఎంత తప్పో నిలదీయడానికి వచ్చాను. అయినా పోయింది వాడి పరువు కాదు, నా పరువు. అందుకనే ఏం చెయ్యాలి? వచ్చి వాడి కాళ్ళు పట్టుకోవాలా? ఆ అవసరం ఆయనకి లేదు. ఎవరిని పల్లెత్తు మాట కూడా అనని మనిషి వచ్చి కోపంతో కొట్టారంటే నీ కొడుకు ఏం తప్పు చేసుంటాడని ఆలోచించాల్సింది పోయి ఎందుకు కొట్టాడా అని ఆరాలు తీయడానికి వచ్చావా అన్నయ్య? నువ్వు వదిన చేయలేని పని ఆయన చేసినందుకు నిజంగా మీరు సంతోషించండి. పిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలీదు, వదినకి అంతకన్నా తెలీదు. వాడు చెప్పిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మేయడం ఆవిడకలవాటు, ఆవిడ చెప్పిన ప్రతిదాన్ని నమ్మేయడం నీకలవాటు. నీ కొడుకు గురించి నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఓహో అలాగా, సరే. నాకు తెలియని దాని గురించి అటుంచి నీకు తెలిసిన దాని గురించి చెప్పు. చెప్పడం కాదు, నిరూపించు. ఒక్కటంటే ఒక్కటి నిరూపించగలవా? తాళి కట్టరా అంటే కట్టాడు. కాపురం చేయకుండా నీ కూతురు వాడిని ఏడిపించింది. కోర్టుకు లాగే పరువు తీసింది. విడాకులు ఇవ్వకుండా కాపురం చేయకుండా వాడిని ఏడిపించుకు తింది. అయినా వాడే తప్పు చేశాడు కదూ. కేవలం మాటలు కాదు రేఖ, నిరూపించి మాట్లాడాలి. ఇదే నా కొడుకును కొట్టింది రఘు కాకుండా ఇంకెవడైనా అయ్యుంటే? అయ్యుంటే ఏం చేసేవాడివి? చెప్పు. ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా సంజయ్ తప్పుల్ని నిరూపించే రోజే వస్తే రఘు కొట్టడం కాదు, నేను వాడి పళ్ళు రాలగొడతాను. ఇంతకాలం నోరు మూసుకుని ఎందుకున్నావో నిరూపించే శక్తే ఉంటే ఆఫీసులో కాదు, నడి బజార్లో నిలబెట్టి కడిగేసేదాన్ని. ఆ రోజు కూడా వస్తుంది. వాడి కోసం నీ స్థాయిని దిగజార్చుకుని వచ్చి ఇంకోసారి ఇలా అడగొద్దన్నయ్యా. రఘు చేసింది 100% కరెక్ట్. ఓహో అలాగా, ఓకే ఓకే. నువ్వింత పొగరుగా సమాధానం చెప్పాక ఇంకా నా బావ నా చెల్లెలని ఎదురు చూడాల్సిన అవసరం మాకు లేదు. ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఓసే రాక్షసి, అసలేమనుకుంటున్నారే మీరు? నా కొడుకుని చంపేద్దాం అనుకుంటున్నారా? ఎంత ధైర్యం ఉంటే మీ నాన్న వచ్చి నా కొడుకు మీద చేయి చేసుకుంటాడు? అదే పని నేను నిన్ను చేస్తే? ఆయన ఏమన్నాడో, డాడీ ఎందుకు కొట్టారో ఏం తెలియకుండా నన్నేం మాట్లాడమంటావు? నంగనాచి, తెలిసినా కూడా నువ్వు మీ నాన్నే సపోర్ట్ చేస్తావే. ఎందుకంటే మీ నాన్నని రెచ్చగొట్టి మరి పంపించింది నువ్వే కదా. నేనెవరిని రెచ్చగొట్టలేదు, నాకేం తెలీదు. తెలీదు? ఎవరికి చెప్తావే నీ కాకమ్మ కబుర్లు? మొన్న మీ అన్నని పిలిపించి గొడవ చేయలేదు? అలాగే ఈ రోజు మీ నాన్నకి కీ ఇచ్చి రెచ్చగొట్టి మరి పంపించుంటావు. చిచి, ఆ మనిషికైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. వయసు వచ్చింది, దేనికి తగలేను. అవ్వా, ఇంటళ్ళను పట్టుకుని అందరి ముందు కొడతాడా? ఏం చూసుకునే మీ నాన్నకంత పొగరు? కన్న కూతురు జీవితం నాశనం చేస్తుంటే ఏ తండ్రైనా చూస్తూ ఊరుకుంటాడా? ఎవరే నాశనం చేసింది? మీ నాన్న వల్ల మా కుటుంబం పరువు పోయింది. నీ వల్ల నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకుని వాడి బ్రతుకులో నిప్పులు పోసేశావు. వదిలించుకుందాం అనుకున్నా వదలకుండా శనిలా పట్టి పీడిస్తున్నావు కదే. అత్తయ్య, అనవసరంగా నన్ను తిట్టద్దు. ఇందులో నాకేం సంబంధం లేదు. నేను మా డాడీకి ఏం చెప్పలేదు. ఆయన ఎందుకు కొట్టాడో ఏం జరిగిందో ఆయనే అడగండి. నేనెవరిని అడగాల్సిన పనిలేదు.
మా మంచితనం మీకు చాతకానితనంగా కనిపిస్తోంది. అందుకే అందుకే మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. మీ నాన్నకి ఎలాగో మీ ఇంట్లో మర్యాదలు తెలియవు. అసలు ఆయన గారు సక్రమంగా పెరిగిన మనిషి అయితేనే కదా అల్లుడికి ఎలాంటి మర్యాదలు ఇవ్వాలో తెలియటానికి. తిండికి లేక మీ ఇంటికి అనాథగా వచ్చి అల్లుడిగా మారాడు. ఆయన గారికి మీ ఇంట్లో అల్లుడి మర్యాదలు ఎలాగో జరగలేదు. అందుకే నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు. అదే నా కొడుకు మీ నాన్నను తిరగబడి కొట్టుంటే నీ తండ్రి తల ఎక్కడ పెట్టుకుని ఉండేవాడే? ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా మొగుడితో ఎన్ని గొడవలు పడ్డా తన భర్త మీద చేయి చేసుకున్నారంటే ఎవరిని స్పేర్ చేయదు. అది కన్న తండ్రి అయినా అన్నయ్యనా ఎవరిని ఊరుకోదు. అలాంటిది నీ మొగుడిని పట్టుకుని కొట్టారు అంటే నీలో వీసమెత్తు బాధ కూడా కనిపించడం లేదంటే నువ్వు అసలు ఆడదానివే కాదు. ఇంకా నువ్వు మీ వాళ్ళని వెనకేసుకొచ్చావంటే మేము ఊరుకునేది లేదు. నిన్నటిదాకా మీరంటే కనీసం మీ మావయ్యకి ఒక్కడికైనా జాలుండేది. ఇప్పుడు అది కూడా పోగొట్టుకున్నారు. నేను ఊరుకున్నా మీ మావయ్య మాత్రం ఊరుకోరు. జరిగిన దానికి ఏం చేయాలో అది చేస్తారు. ఆవేశంగా చేయి చేసుకోవడం కాదే, దాని పర్యవసానం ఎలా ఉంటుందో రుచి చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కమల్ గారు. ఏంటి మీరు వచ్చారు? కూర్చోండి. ఏంటి సార్, ఏమైనా పనా? అవును, ఓ వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం వచ్చాను. ఏం జరిగింది సార్? ఒక వ్యక్తి నా ఆఫీస్కి వచ్చి ఆ కంపెనీ ఎండీ అయిన నా కొడుకు సంజయ్ మీద చేయి చేసుకున్నాడు. ఆ కంపెనీ చైర్మన్ గా నేను ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తున్నాను. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. ఎవరండి అతను? సత్యనారాయణ సార్, ఇలారా. చెప్పండి సార్. సార్ కంప్లైంట్ ఇస్తారు, రాసుకో. అలాగే సార్. చెప్పండి సార్, ఎవరతను? అతని పేరు రఘు. సార్, రఘు అంటే మీ బావా? అవును. ఏంటి సార్ ఇది? మీరు తన మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? తను మీ బావగారే కదా? ఏ తీసుకోరా? తీసుకునేట చెప్పండి, ఏసీపీ దగ్గరికి వెళ్తాను, లేదంటే కమిషనర్ దగ్గరికి వెళ్తాను. ఆయన కాదంటే ఏకంగా ఐజీ దగ్గరికే వెళ్తాను. అది కాదు సార్, మీ ఫ్యామిలీ విషయాలు ఇలా పోలీస్ స్టేషన్ దాకా రావడం ఎందుకు చెప్పండి? ఫ్యామిలీలో ఉండాల్సిన విషయాలు ఆఫీస్ దాకా వచ్చాయి. నా కొడుకు మీద చేయి చేసుకున్నందుకు నేను కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు. నా కంపెనీ ఎండీ మీద చేయి చేసుకున్నందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. మీరే ఇంకొకసారి బాగా ఆలోచించుకోండి. మీరు కాదంటే మీ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తాను. ఓకే, ఆయన కొట్టినట్లు సాక్ష్యం ఉందా? ఏ సాక్ష్యం కావాలి? నా ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు సరిపోరంటే ఇదిగోండి ఈ సీడీ ఉంది. ఇది మా కంపెనీ సీసీ కెమెరా ఫుటేజ్. ఇందులో ఆ రఘు వచ్చి మా వాడి మీద చేయి చేసుకున్నట్లు చాలా స్పష్టంగా ఉంది. ఈ సాక్ష్యాలు చాలా, ఇంకా కావాలా? తీసుకోండి. దీని మీద మీ రియాక్షన్ వెంటనే ఉంటుందని ఆశిస్తున్నాను, లేదంటే నా యాక్షన్ మొదలవుతుంది.
మావయ్య మీరేంటి ఇక్కడ? గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏం జరిగింది బాబాయ్? మామ ఎందుకు వచ్చాడు? అలా సీరియస్గా చూసుకుంటూ వెళ్తున్నాడేంటి? ఏంటి బాబాయ్, నాన్న వెళ్ళి సంజయ్ని కొట్టాడా? ఎందుకు? చెప్పు రఘు, ఎందుకు సంజయ్ని కొట్టావు? ఎప్పుడు మౌనంగా ఉండే నువ్వేంటి వెళ్ళి సంజయ్ని కొట్టడమేంటి? అది అందరి ముందు అలా కొట్టే పరిస్థితి ఏమొచ్చింది? నేనెందుకు కొట్టానో నాకు తెలియదు. ఆగు రఘు, నాకు తెలిసి ఏ రీజన్ లేకుండా నువ్వు తన మీద చేయి చేసుకోవు. అలా చేయి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దానికేదో పెద్ద కారణమే ఉండాలి. ఆ కారణం ఏంటో ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. అదేంటో ఆ తన్నులు తిన్నవాడికి బాగా తెలుసు. ఏంటి రఘు ఇది? అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అసలు నీలో ఇంత మార్పు వచ్చింది? మార్పా? మార్పంటే ఏం మార్పు? నేను మామూలుగానే ఉన్నాను. ఇంతలో నువ్వు గమనించిన మార్పేంటో? ఒకప్పుడు ఉషా నేను కాపురానికి వెళ్ళను అంటే వెళ్తావా చస్తావా అంటూ లాక్కుని పోయావు. అడ్డుపడిన నా మీద కూడా చేయి చేసుకున్నావు. నాతో మాట్లాడడం మానేశావు. కాపురానికి పంపిస్తేనే ఇంట్లో అడుగు పెడతానని గొడవ చేశావు, వెళ్ళిపోయావు. అలాంటి వాడివి నీ అంతటా నువ్వే ఆ ఇంటికి వెళ్ళి ఉషతో కాపురం చెయ్యొద్దు, అలాగని విడాకులు తీసుకోవద్దని చెప్పొచ్చావు. ఇది మార్పు కాదా? మనలో మనకి ఎన్ని గొడవలున్నా మన ఇంటి పరువు బయటికి పోకూడదు అని కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా అని నానా గొడవ చేశావు. అలాంటి వాడివి ఈ రోజు ఏకంగా ఆఫీస్కి వెళ్లి అంతమంది చూస్తూ ఉండగా సొంత అల్లుణ్ణి కొట్టావు. ఇది మార్పు కాదా? తను మాత్రం జీకే గారికి వారసుడు కాదా? తనకి మాత్రం పరువు లేదా? చూడరేఖ, పరువు అనేది ప్రవర్తనని బట్టి వచ్చేది. జీకే గారు గాని, మీ నాన్న వినయ్ గారు గాని, వాడి నాన్న కమల్ గాని వాళ్ళ పరిధిలో చాలా డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు వాడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అందుకే కొట్టాను. ఏంటా మార్పు? అది తెలిసే రోజే తెలుస్తుంది. అలా తప్పించుకుంటే సరిపోదు రఘు. దీని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? పర్యవసానం ఎలా ఉన్నా సరే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను రేఖ. ఏంటి మనిషి ఇలా మాట్లాడుతున్నారు? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ అది అలాగే సార్, నేను యాక్షన్ తీసుకుంటాను సార్. అలాగే సార్, ఓకే సార్. హలో సార్, నమస్తే సార్. అవును సార్, కంప్లైంట్ వచ్చింది, అరెస్ట్ చేస్తాను సార్.
అలాగే సార్, ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఉంటాను సార్. హలో సార్, నమస్తే సార్. ఎస్ సార్, కంప్లైంట్ ఉంది సార్. ఓకే సార్, అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను సార్. ఉంటాను సార్. ఓకే సార్.